సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నెల్లూరు కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు. ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్లోని మీడియా సెంటర్ వద్ద ఆయన ఎన్నికల ఏర్పాటుపై వివరించారు. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, లోక్సభ నియోజకవర్గానికి నెల్లూరు కలెక్టరేట్లోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఈరోజు ముఖ్యంగా మనకి ఇంకా 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే క్రమంలో మీడియా మిత్రులందరినీ కూడా సమావేశమై ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈరోజు ఎస్పీ గారు వ్యక్తిగత కారణం వల్ల బయటకు ఉన్నారు కాబట్టి ఆయన కూడా జాయిన్ చేయలేకపోయారు. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఆయన కూడా వచ్చే వారము ప్రెస్ మీట్లో ఆయన కూడా పాల్గొంటారు. మనకు 18వ తారీఖున నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు 16న ఏదైతే 16 మార్చిన ఏదైతే ఎలక్షన్ కమిషన్ అనౌన్స్మెంట్ అయిన రోజే ఆ పూర్తి వివరాలు ఇచ్చాము. అయినప్పటికీ మరొకసారి మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వివరాలన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నాము. మనకు 18 ఏప్రిల్న వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది. అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆర్ఓలు వారి యొక్క ఫామ్ 1 నోటీస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. పార్లమెంటు స్థానంకు సంబంధించి ఇక్కడ ఆర్ఓగా కలెక్టరేట్లో నేను ఇక్కడ ఫామ్ 1 నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 18 నుంచి మనకు 25 లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి 25 పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు 11 నుంచి 3 గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు, ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడే అని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది. కాబట్టి దాన్ని అందరూ కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు 26వ తారీఖున మనకు స్క్రూటినీ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా 8 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన స్క్రూటినీ కూడా ఆ రోజే జరుగుతుంది. విత్డ్రాయల్కు సంబంధించి 29వ తారీఖు మనకు విత్డ్రాయల్ ఉంటుంది 3 గంటల వరకు సమయం వరకు. దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ 7Aలో పబ్లిష్ చేసి సింబల్స్ అలాట్ చేస్తూ ఫైనల్గా 7Aలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకు వచ్చేసి